యెహోవా మీకు తోడేయును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉగ్రత యెరూషలేము మీదకి వచ్చిన కారణాన్ని బట్టి యెరూషలేము పట్టణము ఆ రాజ్యము దేనికి సాదృశ్యంగా ఉన్నదని చెప్పుకున్నామండి. ఒక చెట్టుకి సాదృశ్యంగా ఉన్నదని చెప్పుకున్నాం. ఆ చెట్టుని ఏం బట్టి పాడు చేసి చెప్పుకున్నాము, దినదినాలు చెప్పుకున్నాం కదా. 4 రకాల పురుగులు. ఈ పురుగులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నదేనంటే ఆ 4 వైపుల నుంచి వచ్చిన శత్రు రాజులకు సాదృశ్యంగా ఉంది కనుక యెరూషలేముని ఈ 4 వైపు వచ్చిన రాజులందరూ పూర్తిగా దాన్ని పాడు చేశారు. యెరూషలేముని ఆ పాడు దెబ్బ చేశారు. ఇప్పుడు అందుకనే యెరూషలేము కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు మీరు ప్రార్థన చేయండి. యాజకులారా ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలని యవనస్తురాలు అంటే వివాహమైన వెంటనే పెరిగిపోతే ఎలా అంగలారుస్తుందో అలాగ అంగలార్చాలి అని చెప్తాడు. అసలు ఈ పాడైపోవడం కారణం ఏంటి అది నేను చెప్తాను. పాడైపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీద రావడానికి కారణం. ఇదే ఒక వాక్యంలో నేను ముగింపులో చెప్తాను కానీ ఒక్కసారి మళ్ళీ దీన్ని చెప్పి నేను మళ్ళీ రెండోసారి మీకు దేవుని చిత్తమైతే మరి ఈరోజు ఈ వర్తమానంలో సమయం సరిపోతే దీన్ని చెప్తాను, లేదంటే రేపు దాన్ని ధ్యానిద్దాం. 15వ వచనం కోసం చూడండి. మొదటి అధ్యాయము 15వ వచనం. ఆహా, యెహోవా దినం వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెను సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. ప్రళయము వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. ఒకసారి దేవుని యొక్క వాక్యం వచ్చి 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 12-13 వచనం చదువు. నేను 21వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. మీరు ఇంటికి వెళ్తే ఈ అధ్యాయం అంతా చదువుకోండి. మనకి రికార్డ్ చేయడం బట్టి నేను ఎంత సమయం చెప్పడానికి మన మాట అవదు కనుక 21వ అధ్యాయంలో మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరం ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడు నడతలను జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయించి వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేలు రాజు అయిన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. ఇప్పుడు ఇతడు తన తండ్రి చాలా భక్తి గలవాడు. హిజ్కియా చాలా భక్తి కలిగినవాడు. హిజ్కియాకు పుట్టిన కుమారుడైన మనష్షే హిజ్కియాము ఆ విగ్రహాలన్నింటినీ తీసుకొచ్చాడు. వాటన్నింటినీ పడగొట్టి దేవుని మహిమార్థమై దేవుని ఆలయాన్ని బాగు చేసి దేవుని ఎంతగానో ఆరాధించి దేవుని నామాన్ని ఘనపరిస్తే తన కుమారుడైన మనష్షే వచ్చి ఏం చేశాడంటే మళ్ళా తిరిగి తన తండ్రి చేసిన విగ్రహాలన్నీ తీసుకొచ్చి మళ్ళా పెట్టాడు. గుడిలో పెట్టాడు, మందిరంలో పెట్టాడు. ఊరంతా విగ్రహాలతో నింపేశాడు. దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి ఆ యెరూషలేము మీద రావడానికి కారణం ఏంటో చెప్తున్నాను. ఇప్పుడు 12-13 వచనం చదువు. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువారు చెవులు గింగురు మన్నంత కీడు యెరూషలేము మీదకి యూదావారి మీదకి రప్పించుచు నేను షోమ్రోను కొలిచిన ఊరును అహాబు కుటుంబకులను సరిచూచిన పట్టపు గుడును యెరూషలేము మీద సాగున ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచి వేసేదను. ఇప్పుడు ఈ 4 వైపుల నుంచి వచ్చిన జనాంగము ఆ చెట్టు ఏమేమని చెప్పుకున్నామన్నా పూర్తిగా ఎండిపోయింది కదా. ఇప్పుడు దేవుడు యెరూషలేము ఏం చేస్తున్నాడు అన్నాడండి, పళ్ళెము తుడిచినట్లు నేను దాన్ని తుడిచి పాఠం చేశానంటే యెరూషలేమును పూర్తిగా నేను పాడు చేశాను. ఎందుకు యెరూషలేమును పూర్తిగా పాడు చేశాడు అని అంటే హోషేయ గ్రంథం చెప్పాను. వారు ఏ పాటు చేసుకున్నారండి? వ్యభిచారం వాడికి చేసుకున్నారు, నరహత్య వాడికి చేసుకున్నారు, అన్యాయం వాడికి చేసుకున్నారు, విగ్రహాలను వాడికి చేసుకున్నారు. దేవునికి అసహ్యకరమైనవి ఏవేవన్నాయో అవన్నీ వారు వాడుకు చేసుకున్న కారణాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత యెరూషలేము మీదకి వచ్చింది. అందుకనే యోవేలు అంటున్నాడు పొలము పాడైపోయింది. ఎందుకని నేను నిన్న చెప్పాను కదా. ఎందుకనంటే మీరు దేవునికి విరోధంగా పాపం చేసిన కారణాన్ని బట్టి పొలము పాడైపోయింది.
మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఏమేమి పాడైపోయినా చెట్టాడు. మొదట ద్రాక్ష చెట్లు ఏమైపోయినండి, చెడిపోయాను. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం కోసం రండి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చక్కటి పిల్లలకి కూడా కథలాగా ఉంటుందని చెప్పడానికి న్యాయాధిపతులు గ్రంథంలో 9వ అధ్యాయంలో దేవునికి విరోధముగా దేవుని యొక్క సేవకుల పిల్లలందరినీ అబీమెలెకు అనేవాడు చంపేశాడు. అప్పుడు ఒక వాళ్ళ అన్న 70 మందిని అన్నదమ్ములందరూ చంపేసి వాడు రాజ్యానికి వచ్చాడు. అప్పుడు తన యొక్క ఒక తమ్ముడు అంటే వీళ్ళకి ఎంతో మేలు చేసిన గిద్యోని యొక్క కుమారులు వీళ్ళు. దాంట్లో యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షేకెములో తన తల్లి సహోదరులకు పోయి, అంటే ఇతడు ఉపపత్ని యొక్క కుమారుడు, గిద్యోని యొక్క ఉపపత్ని యొక్క కుమారుడు. వీడు ఏం చేశాడంటే వాడు పరిపాలన చేయడం కొరకు తన యొక్క అన్నదమ్ములందరినీ చంపేశాడు. అప్పుడు తన తమ్ముడు తప్పించుకుని పైకి వెళ్ళి ఒక మాట చెప్తాడు. 8వ వచనం చదువుతుంది. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలని మనస్సు కలిగి బయలుదేరి మనలను ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవుణ్ణి మానవులను దేని వలన నరులు సన్మానించుదరో నా తైలం నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. ఇక్కడ 3 రకాల చెట్లు. ఒకటి ఒలివ చెట్లు, రెండవది అంజూరపు చెట్లు, తర్వాత 3వది ద్రాక్ష చెట్లు. మీరు ఇంటికి చదువుకొని ఈ భాగం అంతా ఈ 12వ వచనం చదువుతాను. అటు తర్వాత చెట్లుని వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లి అడగగా, ద్రాక్షవల్లి దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఇయ్యకమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊటకు నేను వచ్చేదనా. ఇప్పుడు ద్రాక్ష చెట్టు ద్రాక్షవల్లి వల్ల వచ్చేది ఏంటంటే ద్రాక్షారసం. ద్రాక్షారసము దేనికి సాదృశ్యం అండి? సంతోషానికి. ఇక్కడ చెప్తుంది దేవుణ్ణి మానవులను సంతోష పెట్టే నా ద్రాక్షారసాన్ని నేను ఇవ్వడం మానివేసి నేను మీ మీద రాజుగా ఉంటానా, నేను ఉండను అనేసి ద్రాక్ష చెట్టు చెప్తున్నట్లే ఇక్కడ ఒక ఉదాహరణగా ఒక వర్తమానంలో చెప్తున్న మాట 128వ దావీదు కీర్తన 3వ వచనం చూడండి. అంటే ద్రాక్షవల్లి దేనికి సాదృశ్యం అన్నమాట? స్త్రీలకు సాదృశ్యం. అక్కడ 128వ దావీదు కీర్తన 3వ వచనంలో నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి. మాకంతా తెలిసిన మాటలని కదండి. ఇప్పుడు ద్రాక్షవల్లి ఫలించాలి. ద్రాక్షవల్లి ఫలించడం అనేసి ఏమైపోయిందంటే ఇక్కడండి చెడిపోయాను. ద్రాక్ష చెట్లు చెడిపోయాను. గమనించండి. ఇంట్లో తల్లి ప్రార్థనా పరాలైతే, ఇంట్లో భార్య ప్రార్థనా పరాలైతే కుటుంబం ఆశీర్వదించబడ్డది, బిడ్డలు ఆశీర్వదించబడతారు, కుటుంబము వర్ధిల్లుతుంది, పిల్లలు నీతి మార్గంలో నడుస్తారు, న్యాయ మార్గంలో నడుస్తారు. ఎందుకంటే తల్లి మొదటి టీచరు కనుక ముగ్గు పాలతో సత్యాన్ని, నీతిని, యథార్థతని బిడ్డలకి నూరు పోసినప్పుడు ఒకవేళ తర్వాత అబ్బాయి చేతికి వెళ్ళి వారు దేవుళ్ళ నుంచి తొలగిపోయినా తిరిగి దేవుడు తప్పకుండా ఒక దెబ్బ కొట్టైనా సరే ఆయన లైన్లో తీసుకొస్తాడు. విడిచిపెట్టడు. మన ప్రార్థన మన కన్నీరు వ్యక్తం కాదు. కనుక తల్లులు ప్రార్థనాపరులుగా ఉండాలి. అందుకనే ఇర్మియా గ్రంథంలో రాస్తూ ఉంటాడు. ఇర్మియా, యెరూషలేము కుమార్తెలారా అంగలార్చండి, రోధించండి, తెలుగు స్త్రీలను పిల్లలు అనిపించండి, ఎందుకంటే వాళ్ళు అంగలార్పు విద్య తన బిడ్డలకు నేర్పవలసి ఉన్నది అనే మాటలు ఇర్మియా రాస్తూ ఉంటాడు. కనుక అంజూరం వచ్చే నెంబర్ 1 ద్రాక్ష చెట్లు చెడిపోయాను. నెంబర్ 2 రెండో వస్తామండి అంజూరపు చెట్లు. అంజూరపు చెట్లు పురుషులకు సాదృశ్యం. అంజూరపు పండ్లు అక్కడ మనం చదువుకున్నాం కదండి. నేను అంతా వివరించడం టైం సరిపోదని చూసి పరిగెడుతున్నాను. అంటే ఎందుకంటే చెప్పాలని ఆశ చాలా ఉంది, కానీ మనకి తక్కువ టైం రికార్డ్ అవుతుంది. అందుకని నేను ఎక్కువ చెప్పడానికి వీలు అవ్వడాలేదనేసి కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. అంజూరపు చెట్లు పండ్లు కదండి, ఆహారం. అంజూర పండ్లు దేనికండి? అక్కడ రాస్తాడు కదండి, అంజూరపు చెట్లు ఫలవంతమైన నా పండ్లను ఆహారంగా ఇవ్వడం మానేసి నేను మీ మీద అటు ఇటు తిరిగి రాజుగా ఉంటానో నేను రాను. అంటే నాకు ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పని నేను చేస్తాను అని ద్రాక్ష చెట్టు చెప్తుంది. ఏ పని నాకు అప్పగించాడో ఆ పని నేను చేస్తాననేసి అంజూరపు చెట్టు చెప్తుంది. కానీ ఇప్పుడు అంజూరపు చెట్టు ఏమైపోయిందంటే ఇక్కడ
వాడిపోయాను. అంటే ఈరోజు యాటికల్గా నేను పెట్టిన మాట అంటే వాడిపోయిన తోట. అంజూరపు చెట్లు వాడిపోయాను. పురుషులు వాడిపోవడానికి కారణం ఏంటి? అసలు చెట్టు ఎందుకు వాడిపోతుందండి? నీరు లేకపోతే చెట్లు వాడిపోతాయి. అలాగే వాక్యము లేకపోతే, వాక్యం వినకపోతే, వాక్యం చదవకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే ఆత్మీయ జీవితం ఏమైపోతుంది అనమాట అండి? వాడిపోతుంది. మనము వాడిపోయే ఇశ్రాయేలు జనాంగము అంజూరపు చెట్లు వాడిపోవడానికి కారణం ఏంటంటే, అంటే ఇంకా మీరు బాగా కొంచెం బైబిల్ చదవగలిగితే ఇశ్రాయేలు స్త్రీలు అంటండి ముల్క్ దేవతకని ఆశ్చర్య దేవతకని మీరు 20 అధ్యాయంతో చదవండి. ఇంటికి అక్కడ దయచేసి 2వ రాజుల గ్రంథం 20 అధ్యాయం ఇంటికి అక్కడ చదవండి. ఎన్ని దేవతలు ఉన్నాయో అన్ని దేవతలకి వీళ్ళు ఏం చేస్తారంటే పూజలు చేస్తారు. ఎక్కడండి? దేవుని ఆలయంలో. దేవుని ఆరాధించడం అనేసి దేవుని ఆలయంలో ఉండే ప్రాంగణంలో ఆ గదుల్లో వీళ్ళు ఈ దేవతలకన్నిటికి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఇరిమియా తీసుకెళ్ళి కూడా చూపిస్తా ఉన్నాడు, చూడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి. కనుక అందుకనే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి అంతగా రావడానికి కారణం ఏంటంటే పురుషులు దహన బలి అర్పించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలి, దేవుని నామఘనత నిమిత్తమై ధర్మశాస్త్రాన్ని వారు పఠించాలి, బోధించాలి, అలాగ వారు నడుచుకోవాలి, కుటుంబాన్ని నడిపించాలి. ఇది పురుషుల యొక్క బాధ్యత. కానీ ఇప్పుడు వీళ్ళేం చేశారండి? వీళ్ళే వాడిపోయారు, వీళ్ళే తలవారు చేశారు, వీళ్ళే పని చేయని వారుగా ఉన్నారు, వీళ్ళే పనికిరాని వారుగా ఉన్నారు. అందుకనే సంఘములో లేదా ఇశ్రాయేలు జనాంగములో ఇప్పుడు ద్రాక్ష చెట్లు చనిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను. నెంబర్ 3 దానిమ్మ చెట్లు. ఈ దానిమ్మ చెట్లు ఎవరికి సాదృశ్యం అంటే చిన్నపిల్లలకి సాదృశ్యం. దానిమ్మకాయలు లోపలికి చాలా అందంగా ఉంటాయి కదా కదా దానిమ్మ చెట్లు. ఇప్పుడు దానిమ్మ చెట్లు సండే స్కూల్ పరిచర్యకి చిన్నపిల్లలకి సాదృశ్యం. ఇది నారుమడి. ఈ నారుమడి చక్కగా ఇప్పుడు పెంచితే ఈ మొక్కలు తీసుకెళ్ళి అక్కడక్కడ నాటారు. మన పిల్లలు పెళ్ళైతే వెళ్ళిపోతారు కదండి వేరే వేరే ప్రాంతాలకి. నాటబడిన సంఘములో మరి చక్కగా పాట పాడారు అనుకోండి, అమ్మ మీదే ఊరమ్మా, అమ్మ మీరు ఏ చర్చికి వెళ్ళేవారమ్మా, అమ్మ మీరు ఎక్కడ నేర్చుకున్నారని చక్కగా పాడుతున్నారు అంటారు. అంటే ఎక్కడ నాటబడ్డారో, ఎక్కడ బలపరచబడ్డారో వీళ్ళు వెళ్ళిన చోట దేవునికి మహిమాత్మై జీవిస్తే అక్కడ వీరిని బట్టి దేవుని నామానికి ఏమొస్తుందండి? మహిమ వస్తుంది. మనం నారు తీసుకుంటూ ఉంటారు. మా నాన్న వైపు నుంచి తెచ్చుకున్న నారైతే చాలా బాగా దిగుబడి వస్తుంది కదండి. అదే నారైనా కావచ్చు, మిరపకాయ కావచ్చు, లేకపోతే దానిమ్మే కావచ్చు, బత్తాయే కావచ్చు, మామిడట్లే కావచ్చు, కొబ్బరి మొక్కలే కావచ్చు. దాన్ని చిన్నగా ఉన్న దాన్ని ఏమంటారంటే నారు అంటారు, నారుమడి. దానిలోంచి తీసుకొచ్చింది మంచిగా దిగుబడి వచ్చే చెట్లు కొనుక్కుంటారా? అసలు కాయలుగా పెద్దగా కాపు రాదండి అనే దాన్ని కొనుక్కుంటారా కదా? అంటే నారుమడి బాగోవాలి, మంచి దిగుబడి వచ్చే మంచి శ్రేష్టమైన ద్రాక్ష తోటలు వచ్చి రావాలి. అలాగూ ఉండవలసిన ఈ పిల్లలు ఈ సండే స్కూల్ పరిచర్య పాడైపోయింది అండి. సండే స్కూల్ పరిచర్య అంటే చిన్న పిల్లలు వీధుల్లో కనబట్టలేదంటాడు ఇర్మియా. ఎందుకంటే యెరూషలేముకి వచ్చిన కీడుని బట్టి చిన్న పిల్లలు వీధుల్లో ఆడుకోవడం కనబడలేదు, వీధులన్నీ ఖాళీగా కనబడతాయి. ఎందుకంటే యెరూషలేము దేవుడు ఏమన్నాడండి? బయలు తుడిచి బోర్లించినట్లు నేను దాన్ని బోర్లించేసానన్నాడు కదా. అందుకనే ఎవరు కనబడాలా? అందరూ కత్తివాత హతమార్చబడ్డారు. ఎందుకంటే ఆ రాజులు ఈ రాజులు సింహపు కాటుకి వాళ్ళందరూ గురైపోయారు. సింహము సాతాను సదృశం, అది ఎవరిని విరుగుతుందని గర్జించు సింహనే తిరుగుతున్నది. కనుక ఇలాగూ యెరూషలేము పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత రావడం మనం చూస్తున్నాం. నెంబర్ 4 ఈత చెట్లు. వీళ్ళు ఎవరంటే యవనస్తులు. యవనస్తులు ఈత ఎలా ఉంటుందండి? షార్ప్గా ఉంటుంది. యవనస్తులు కూడా ఎలా ఉంటారండి? షార్ప్గా ఉంటారు. మన రోడ్లు చాకులుగా ఉంటారు, వాళ్ళ మాటలు చాకులుగా ఉంటాయి, వాళ్ళ పనులు చాకులుగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేదా మనకు కూర్చిపోతాయి. ఈ యవనస్తులు ఈత చెట్లకు సాదృశ్యంగా ఉన్నారు.
ఇప్పుడు మనకి ప్లాస్టిక్ చాపలు వచ్చేసినాయి కనుక మనకి ఈత చాపల గురించి తెలియదు. కానీ మా చిన్నప్పుడు అయితే ఆ ఈతాకులు తీసుకొచ్చి వాటి నీళ్ళు తీసి చక్కగా చేపలు వెళ్ళేవారు. ఆ చేపలు చాలా సంవత్సరాలు ఉంటే దాని మీద ధాన్యాలు ఆరమోస్తా ఉండేవారు. ఆ పల్లెటూరులో మరి శ్రమకాల ప్రాంతాలు వచ్చాయనుకోండి, రోడ్డు మీద ప్రాంతం పెట్టేవారు. అప్పుడు ఎక్కడున్నాయండి ఈ సౌకర్యాలన్నీ? ఈ చిన్న పెద్ద చేపలు వేసేవారు. ఆ చేపల మీద కూర్చుని మరి ఊళ్ళో సంఘాలు కత్తి కదా, ఇంచుమించు 100 మంది 200 మంది అలా కూర్చుండేవారు వాటి మీద. అలాగూ ఆ రోజుల్లో ఆ చేపలు వాడేవారు. ఈత చెట్టు యవనస్తుల్ని మనం జాగ్రత్తగా భరిస్తే అనేక మందికి వారు ఆశీర్వాదకరమైన వారుగా ఉంటారు. ఇప్పుడు ఈత చెట్టు అంతే అంటాడు, మొగల్లో యవనస్తులు కనబట్టలేదు అని అంటాడు. వీధి మొగల్లో కారణాలు ఉండదు పిల్లలందరూ అంటే ఇప్పుడు కూడా అక్కడక్కడ కారణాల్లో లైట్ స్తంభాల దగ్గర డ్యూటీలు అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత 4-5 కలిసి కబుర్లు ఆడుకుంటా ఉంటారు. అంటే నేను రాత్రి 11 గంటలకి ఎక్కేదాన్ని. లాస్ట్ మీటింగ్ అయిన తర్వాత కంచుబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక్కోసారి 12 అయ్యేది, 12:30 అయ్యేది. అప్పుడు కుర్రలందరూ నాచర్ సెంటర్, మన చర్చ్ సెంటర్ స్టార్టింగ్లో లైట్లు అంటే అక్కడ ఉండేవారు. నాకు ఎప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఈ మాట గుర్తొచ్చేది, వీధి మొగల్లోనూ యవనస్తులు కనబడకుండా పోయేది. అంటే వాడు నశించిపోయిన వారి గురించి ఇర్మియా భారతం రాస్తాడు ఆ మాటని. అంటే ఇశ్రాయేలు దేశంలో ఇలాగ సంతోషంగా ఉండవలసిన దినాలని నేను చూచుటలేదు దర్శనాన్ని ఇర్మియా రాస్తా ఉంటాడు. కనుక యవనస్తులు వాడిపోయారు. తర్వాత జాదారి చెట్లు. ఈ జాదారి చెట్లు అంటే ఆపిల్ చెట్లు. ఇవి చాలా ఖరీదైన విలువైనవి. వయస్సు కలిగిన వయస్సు మళ్ళిన వృద్ధులకు సాదృశ్యం. జల్దార్ చెట్లు వృద్ధులకు సాదృశ్యం. ఇప్పుడు ఈ వృద్ధులు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలండి. మాకు చదవడానికి కలుగా ప్రార్థన చేయడానికి పళ్ళని ఊడిపోయి ఆ ప్రార్థన భోజనంలో తెలిసింది ఎవరు వినరు, ప్రార్థన చేయలేమంటారు. పాట పాడమంటే గుర్తుకు లేదు, పాడలేమంటారు. నేనంటాను మరి ఎవరు వినకపోయినా దేవుడు అంటాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నమాట అండి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాలి. అమ్మ ప్రార్థన రాదమ్మా అన్నది ఒక ఆవిడ. నీ బాధ అంటే చెప్పమ్మా అన్నాను. ఇంత బాధ చెప్పింది. అప్పుడు అన్నాను, ఇదంతా నాకు చెప్పేవి ఇది ఎలా పోసుకోవడం అంటారు, ఇదంతా దేవుడు చెప్పేది ప్రార్థన అంటారు అన్నాను. ఇప్పుడు నీ బాధ అంతా దేవుడు చెప్పు, అది ప్రార్థన. నువ్వు నాకు చెప్పుంటే అది నీ బాధ. కానీ మన బాధలు మనుషుల వల్ల ఏమీ తీరవు. కానీ దేవుని సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన శ్రమ నుండి మనం విడిపిస్తాడు. ఇప్పుడు నేను 5 చెట్లు, తోట చెట్లు అన్నీ ఏమైపోయినాయండి? పాడైపోయినాయి. ద్రాక్ష చెట్లు పాడైపోయినాయి. అంటే ఇప్పుడు ఈ తోట చెట్టు అంటే సంఘానికి సాదృశ్యం. తోట దేనికి సాదృశ్యం అని చెప్పారండి? సంఘానికి సాదృశ్యం. తోటలో స్త్రీలు ఉన్నారు కదండి, తోటలో పురుషులు ఉన్నారు, సంఘంలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు కదండి. 5 నేను చెప్పాను. యెహోషాపాతు రాజు స్త్రీలను, పురుషులను, పిల్లలను, మొత్తం కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి యెహోవా మందిరంలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే వారి దగ్గర వచ్చిన శత్రువుల నుండి విడిపించమని దేవుడిని అడుగుతూ ఉంటాడు. కనుక మన జీవితంలో ఇప్పుడు మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. అందరూ కలిసి ఏంటంటే సంఘంలో అందరూ ఉండాలి. నాన్న వస్తే అమ్మరాదు ప్రార్థనకి, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు ప్రార్థనకి. చాలా కుటుంబాలుగా దేవుని మందిరానికి వచ్చేవాడు బహు తక్కువ మంది కనబడుతూ ఉంటారు. కొన్ని సంఘాల్లో కుటుంబాలుగా కనబడతానికి ఆ సంఘాలు పెద్దగా ఉంటాయి. కుటుంబాలుగా ఆశీర్వాదం కోల్పోవడానికి కారణం ఏంటి తెలుసండి? చెడిపోయిన ద్రాక్ష చెట్టుతో చెప్తున్నాడు యోవేలు, మీరు ప్రార్థించేవారుగా ఉండాలి, మొరపెట్టేవారుగా ఉండాలి, అంగలార్చేవారుగా ఉండాలి, రోధించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో పైరు చెడిపోయింది, పొలము పాడైపోయింది. స్త్రీలారా మీరు ప్రార్థన చేయండి. పురుషులారా మీరు చేయవలసిన పని చేయడం మానివేశారు. మీరు బాధ్యత కలిగిన వారుగా ఉండాలి, భారం కలిగిన వారుగా ఉండాలి, కుటుంబాన్ని పోషించే వారుగా ఉండాలి, కుటుంబాన్ని ఏలే వారుగా ఉండాలి, కుటుంబానికి మేలుకరంగా ఉండాలి, కుటుంబానికి దీవెనకరంగా
ఉండాలి. తండ్రికి ఉండవలసిన స్థానాన్ని తండ్రి నిలబెట్టుకుని తండ్రిగా తన కుటుంబాన్ని తాను పోషించుకోవాలి. అంజూరపు చెట్లు ఆహారానికి సాదృశ్యం. కానీ వీడేం చేస్తాడండి? పొద్దు నుంచి సాయంకాలం పనిచేస్తాడు. ఆడు కలిపి అడుగు దేవుడు, ఆడు శుభ్రంగా తాగేస్తాడు, డబ్బులు ఉంటే పొలం తినేస్తాడు, సాయంకాలం ఇంటికి వెళ్తాడు. తర్వాత పొద్దున మళ్ళీ క్యారేజ్కి మళ్ళీ ఇంట్లో అక్కడ ఇక్కడ తడుకుని మళ్ళీ ఆవిడ క్యారేజ్ కట్టేవాలి. చెడిపోయిన జనాంగం. తండ్రులారా, చెడిపోయిన జనాంగం కోసం దేవుడు మాట్లాడతాడు. ఇశ్రాయేలీలో ఎలాంటి పరిస్థితి కనుగొన్న జనాంగాన్ని బట్టి తోట చెడిపోయింది. ఇక సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి మానిపించడానికి ఇష్టపడం, కానీ సండే స్కూల్కి వెళ్ళకపోతే పట్టించుకోరు. ఎందుకనంటే సండే స్కూల్ పెద్ద ఏముంది, మార్కులేమి వేసి ఫెయిల్ చేయరు కదా అనుకుంటారు. కానీ సండే స్కూల్కి వెళ్ళకపోతే పిల్లలకి దేవుడి గురించి ఏమీ అర్థం కాదు. నారుబడి బాగుంటేనే తర్వాత మొక్క శ్రేష్టమైన పంటేస్తుంది. అలాగే మన పిల్లలకి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మన ఇంట్లో ఎలా నేర్పం వాటిని నేర్చుకోకపోవడం. కనీసం సండే స్కూల్కి పంపిస్తే నా వరకు నేను సండే స్కూల్లో రక్షించబడ్డాను. నేను 4వ తరగతి చదివే వయసులో నేను రక్షించబడాలని చెప్పగలను. అంటే అప్పుడు నాకు జ్ఞానం తెలిసింది. 3వ తరగతి జ్ఞానం తెలియదు, 4వ క్లాస్కి వచ్చేవాడికి జ్ఞానం తెలిసింది నాకు. అప్పటి నుంచి బయట చదవడం మొదలుపెట్టాను. దేవుని యొక్క కృపగల నామంలో నేను అంచెంచెల వారిగా దేవుడి ఆసక్తి చిన్నప్పుడే. అంటే అప్పుడు క్రిస్టియన్ స్కూల్స్, ఆ స్కూల్స్లో మిషనరీలు వర్క్ చేసేవారు. దాంట్లో ఖచ్చితంగా బైబిల్ క్లాస్ ఉండేది. దాంట్లో బైబిల్ చదవాలి, ఖచ్చితంగా బైబిల్ చదివి పాట పాడి ప్రార్థన చేసిన తర్వాత స్కూల్ స్టార్ట్ చేసేవారు. బైబిల్ చదవడానికి చాలా ఏం తెచ్చిపోయిందండి. రోజులు మీరేంటి అనేవారు మాస్టర్. అంటే దేవుని యొక్క వాక్యం చదవడం అంటే అంత ఇష్టం గనుక మనము దేవుని సన్నిధిని ప్రేమించాలి. సంఘములో ఎవరికి అప్పగించిన బాధ్యత వారు, కుటుంబంలో ఎవరికి అప్పగించిన బాధ్యత వారు చేసినప్పుడు సంఘం వర్ధిల్లుతుంది, కుటుంబం కూడా వర్ధిల్లుతుంది. ఇప్పుడు స్త్రీలు చేయవలసిన పని స్త్రీలు చేయాలి, పురుషులు చేయవలసిన పని పురుషులు చేయాలి. పిల్లల్ని దేవుని కొరకు మనము పెంచాలి. పిల్లల్ని మార్గం బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలిపోడు. పొట్లకాయ ఎలా ఉంటుంది? పసలలో బీరకాయ ఎలా ఉంటుందా? పొట్లకాయ వంకరగా ఉంటుంది. ఇదే అసలు ఏదో పొట్లకాయ అంటే ఏదో తెలియని చూసాక చూస్తాను. ఇంకా పొట్లకాయ స్వభావము వంకరగానే ఉంటుంది. ఇది పుట్టినప్పుడే దాని వంకరగా ఉంటుంది. అది కొంచెం పెద్ద అయిన తర్వాత చిన్న రాయి కడతారు. పెద్ద రాయి కట్టి ఇరిగిపోతుంది. మనం చిన్న రాయి కడతారు. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం పెద్ద రాయి కడతారు. అంటే సండే స్కూల్ అప్పుడు చిన్న రాయి. ఈ రాయి ఎవరండి? క్రీస్తు. యవనస్తులైన తర్వాత ఇంకా కొంచెం పెద్ద రాయి, ఇంకా కొంచెం పెద్ద రాయి. అది చక్కనగా తెల్లగా పొడవగా పెరుగుతుంది. బాలుడి స్వభావము మూఢత్వంతో కూడింది. నా మాట నెగ్గాలనుకుంటాడు, నేను అడిగిందే చేయాలనుకుంటాడు. అది స్వతహాగా బాలుడి యొక్క స్వభావం. శిక్షాదండము దానిలో నుండి తోలివేయును అనే వాక్యం చెప్తాం కనుక ఇప్పుడు బాలుడు నడవలసిన త్రోవలు వారికి నేర్పంటే వాడిని పెంచవలసిన రీతిలో మనం పెంచాలి. మన బాధ్యత అది. నువ్వు లేచిన తర్వాత నువ్వు వాక్యం చదవడం, నీ పిల్లలకు వాక్యం చదవడం నువ్వు అలవాటు చేయి. కుటుంబ ప్రార్థన నీ పిల్లలకు నువ్వు అలవాటు చేయి. ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి పాటలు వస్తాయి. ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకున్న వాళ్ళకి వాక్యం చదవడం వస్తుంది. ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకున్న వాళ్ళకి ప్రార్థన చేయడం వస్తుంది. ఇంట్లోనే అలవాటు లేదనుకోండి, చర్చిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకంటే సిగ్గు అంటారు. ఇంట్లో పాడు ఇక్కడ పడేస్తారు, ఇంట్లో ప్రార్థన చేస్తే ఇక్కడ ప్రార్థన చేస్తారు. కనుక ఇల్లే మొదట పడేవారండి, ఇల్లే మనకు బైబిల్ పడేవారు మనక. కనుక పిల్లలను మనము దేవుని కొరకు పెంచాలి. సండే స్కూల్లో యొక్క అనుభవము వాక్యం నేర్చుకున్నారు చూడండి. మన పెద్ద అయితే కంఠవాక్యాలు చెప్పగలమా? కంఠవాక్యాలు చెప్పండి. శ్రీ సమాజం ఒకరు చెప్పిన అందరూ చెప్తూ ఉంటారు. కానీ పిల్లలు ఒక్కొక్కరు ఒక వాక్యం పెద్ద వాక్యం చెప్పారు. ఆ వయసులో నేర్చుకున్నది జ్ఞాపకం ఉంటుంది. పెద్ద వయసులో మనకు జ్ఞాపకం, మనకి మెమరీ తగ్గిపోతుంది కదా. నాకెప్పుడు బాగా పూర్తి తగ్గిపోయింది. అయినా ఏదో దేవుడు బైబిల్ మాత్రం ఏదో కొంచెం జ్ఞాపకం అలా చెప్తూ ఉంటాను.
రిఫరెన్స్ కూడా మర్చిపోతున్నాను, ఒకసారి తప్పుడు కూడా చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఆ వయసుని బట్టి జ్ఞాపశక్తి తగ్గిపోయి పిల్లలకి ఇప్పుడు చాలా చక్కటి జ్ఞాపశక్తి కనుక పిల్లలకి మనం ఏం నేర్పించాలన్నమాట అండి, వాక్యాన్ని నేర్పించాలి. మా పిల్లలు వాక్యం చెప్పకపోతే సండే స్కూల్కి ఎప్పుడు నేను సండే స్కూల్ మార్పించాను. స్కూల్ మాత్రం ఊరుకుంటాను కానీ సండే స్కూల్ మాత్రం ఊరుకుంటాను కాదు. ఒక గంటల వాక్యం చెప్పకపోతే కావాల్సి అడగండి మా పిల్లల్ని ఎండలో మొక్కలతో పెట్టేస్తాను. గంటల వాక్యం చెప్పిన తర్వాత భోజనం పెట్టేదాన్ని. మరీ కస్తూరి ఎలా ట్రీట్మెంట్ ఏంటని నా ఫ్రెండ్స్ అందరూ ఏమైనా సరే మనకు వాక్యం రావాలి, చెప్పాలని భోజనం పెడతాను. పిల్లల్ని మనవంతుగా దేవుడు మనకైతే నేను రక్షించబడడం కనుక చెప్తాను. నా పిల్లల్ని అలా భక్తి మార్గంలో పెంచుకోవాలనే యొక్క భారాన్ని నా హృదయంలో ఉన్న కారణం బట్టి నేను అలా పెంచాను. ఒకవేళ మిమ్మల్ని అలా చేయమని నేను అంటలేదు, కానీ కనీసం పిల్లలకి సండే స్కూల్కి ఏం చెప్పారు, నాకు అసలు మీకంటే బోధన చేయడం నాకు ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పరిచయం చేసేదాన్ని కనుక నాకు చిన్నపిల్లలు చెప్పడం అంటే చాలా ఇష్టం. పిల్లలు చక్కగా వింటారండి. ఇప్పుడు విన్నది వాళ్ళ హృదయంలో రికార్డ్ అయిపోతుంది. పెద్దోళ్ళు పెట్టారు బయటకు ఈ మాట తొలగంటగా కనుక ఇలా ఇంటర్ ఇలా విడిచిపెట్టేస్తారు. పిల్లలు అలా కాదు, విన్నది అలా మనసులో ఉంచేసుకుంటారు. చిన్ని పిల్లలు, మన పిల్లలు అండ్ కుమారవాడి పిల్లలు అంతకుముందు అండ్ మన ఆ చిన్ని పిల్లలు వాళ్ళు వినాయకుడి చవితి వచ్చినప్పుడు భోజనాలు పెడతారు కదా, వాళ్ళు క్యారెట్ తెచ్చుకోవద్దని టీచర్ చెప్తే, టీచర్ మేము తినమండి ఎందుకంటే అవి విగ్రహాల భోజనం తినకూడదు మా మాస్టర్ గారు చెప్పారు, కనుక మేము తినమండి, మేము క్యారెట్ తెచ్చేసుకుంటామండి. చాలా చిన్న పిల్లలు. నాకు ఎంత మర్చిపోయిందో మా పిల్లలు అలా చెప్తూ ఉంటాను. అంటే చిన్న పిల్లలకి నాటుకున్నంత ఎవరు నాటుకోలేదండి, పెద్దోళ్ళకి నాటుకోలేదు. అందుకనే చిన్న పిల్లల ఏడలా మనం జాగ్రత్త తీసుకోవాలి. నెంబర్ 4 యవనస్తులు కదండి. యవనస్తుల గురించి మనం చేయవలసిన కనుక వాళ్ళు చెప్తాను, చెప్పే స్టేజ్ దాటిపోయింది. వాళ్ళ కోసం మనం ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థన చేయాలి. ఒక సమయాన్ని వినని కొడుగా వినని కుమార్తె వాళ్ళ కోసం ఒక సమయాన్ని పెట్టుకుని ప్రత్యేక వాళ్ళ కోసమే ప్రార్థన చేయండి. ఒక భక్తుడు రాస్తాడండి, ఆయన 11 మంది పిల్లలు అంటండి. ఆ తల్లికి ప్రతి వారి దగ్గర మోకరించి ప్రార్థన చేసినట్టు తెల్లారిపోయిందంట ఆవిడకి. ఆయన ఒక స్టేట్మెంట్ లో రాశాడండి, నా తల్లి లాంటి తల్లిలే అందరైతే పోలీస్ స్టేషన్లు కోర్టులు అక్కర్లేదు అన్నాడు. మన పిల్లల్ని మనం అలాగా ప్రార్థనాపరంగా పెంచుకునే తల్లులుగా ఉండాలి. పిల్లల కొరకు యవనస్తుల కోసం ముఖ్యంగా యవనస్తుల యొక్క మనం కిటికీలు కూడా ఎక్కుతుంది. ఇంటర్నెట్ కిటికీ ఏదనుకున్నారంటే ఇంటర్నెట్ పాపం, పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు చెడిపోతున్నారు, భవిష్యత్తు పాడైపోతుంది, సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయమేమో సిలు సర్కిల్లో ప్రతి బుధవారం యవనస్తుల కోసం ప్రార్థన చేస్తాం. యవనస్తుల కోసం మనం ప్రార్థన చేయాలి, ఎందుకంటే చాలా ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. ఇక ముసలి వాళ్ళు నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు వస్తారు, పాపం కొబ్బరి నుండి శిస్తాలు వేసుకొని నీళ్ళు శిస్తాలు వేసుకొని వస్తారు ప్రార్థన చేయించుకొని. అది బాగా గుర్తు. ఒక వృద్ధురాలకి ప్రార్థన అంటే అయిన తర్వాత స్వస్థ ప్రార్థన చేస్తాను మీటింగ్ సభలకు వెళ్ళినప్పుడు. ఒక మామకి నేను ప్రార్థన చేసి వాటర్ తాగమ్మా ఇది వేసి రక్తం అని చెప్పాను. చెప్తే ఆమె ఏం చేసిందానంటే పట్టుకెళ్ళి తాగింది. అనుకుందంట రక్తం ఏదో నీళ్ళు రక్తం ఉంటుంది, నీళ్ళు రక్తం అయిపోతాయి ఏంటి అని అనుకుందంట. సరే శిలాపైకి అలా తగ్గించుకుందంట, చేస్తా పట్టుకునేది అలా కళ్ళు నిద్రపోయిందంట. కళ్ళు కనబడుతుందంట అది రక్తంగా. అది వచ్చి తలకెలా తగ్గుతుందంట. ముత్తులు పడేసి పొద్దున్న చీకట్లో మాస్టర్ దగ్గర వచ్చి అయ్యా కస్తూరి రన్నారంటే పొద్దున్న ఫస్ట్ బస్కి లేనంటే రాత్రండి అమ్మగారు ఇలాగంటే నేను ఏదో అనుకున్నానండి, అమ్మో నీళ్ళు రక్తంగా మళ్ళీ తాగిన తర్వాత అయ్యారు నాకు చాలా బాగైందండి. ఓకే బాగైంది. మళ్ళీ సొంత మీటింగ్కి వెళ్ళాను. ఆ మామ ఎక్కడ ఉన్నారా అంటే టీవీ దగ్గర ఉంది. అంటే నీ కళ్ళు బాగు చేసినందుకు, నీ కాళ్ళు బాగు చేసినందుకు దేవుని సన్నిధికి రావడం మానేసి పెద్దోళ్ళు టీవీ దగ్గర కూర్చున్నారండి. పిల్లలకంటే అది ఏమో మాట్లాడేవాళ్ళు ఎవరుంటారు కనుక వాళ్ళకి అది కావాలనుకున్నారు. పర్లోకానికి ఎక్కడ వస్తారండి వీళ్ళు? కళ్ళు మూసుకుని నిద్రపోతే వీళ్ళకి సీరియల్లే వస్తూ ఉంటాయి. ఏం చూస్తారో ఏమో వస్తాయి. ఇక పర్లోక దర్శనాలు వస్తాయా? దేవుడి దూతలు కనపడతారా? దేవుడి స్వరం కనపడుతుందా? కనుక ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయండి, వాడిపోయింది. వీటన్నిటికీ ఏమి ఎక్కడ అనమాటండి, నీరు అందడా. నీరు అందరి కారణాన్ని బట్టి ద్రాక్ష చెట్లు చెడిపోయినాయి, అంజూరపు చెట్లు వాడిపోయినాయి. ఏ చెట్లు?
దానిమ్మ చెట్లు వాడిపోయినాయి, ఈత చెట్లు వాడిపోయినాయి, జందర చెట్లు వాడిపోయినాయి, తోట చెట్లన్నీ వాడిపోయినాయి. అందుకని ఇప్పుడు యాజకులారా అంగళార్చుని, గోరె పట్ట కట్టుకోండి. సంఘము పాడైపోయింది, పొలము పాడైపోయింది, యెరూషలేము పాడైపోయింది కనుక యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. మన జీవితంలో ఒకవేళ మనం ఏ గుంపులో ఉన్నాం, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత మనం ఎలా నిర్వర్తిస్తున్నాం, మనం పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభు కొరకు జీవించడానికి దేవుడు తక్కువ సహాయం మనకు అందరికీ అనుగ్రహించింది కాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములైన మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి సంఘములో స్త్రీగా నా బాధ్యత, సంఘములో తండ్రిగా తండ్రి బాధ్యత, సంఘములో ప్రభువా నాయన పిల్లలుగా వారి యొక్క భవిష్యత్తు, సంఘములో యవనస్తులు వారి యొక్క భవిష్యత్తు, ప్రభువా వృద్ధులు నాయన వారి వృద్ధాప్యంలో ప్రార్థించే వారి కన్నారు, వృద్ధులు కళ్ళగందరు, మీ కుమారులు ప్రవచించేదారు, మీ కుమార్తెలు దర్శనం చూచేదారని వీరే రాస్తున్నాడు. అలాగూ చెయ్యాలి అంటే వారు దేవుని ఆత్మను పొందుకోవాలి, వారు దేవుని సన్నిధిలో బలం కలిగి ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో వారిని వారు సరి చేసుకోవాలి. ప్రభువా మా జీవితంలో మా తోట వాడిపోతే ఈ దినాన్ని మేమేం చేయాలి అని అంటే, ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించాలి, నీ సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవా నాయన, నా తోటకి వాక్యం అవసరమైనది, నా తోటకి పరిశుద్ధాత్మ సహాయం అవసరమైనది, నా తోటకి ఫలించేది అయ్యా ఊరికే తోట వలె ఉండాలి అని అంటే, అయ్యా నా తోటలో ఓటు ఉండాలి ప్రభా, యేసు నీ ఓటు ఉండాలి ప్రభా, నీ ఓటు రావాలి ప్రభా, నీ ఓటు రావాలి ప్రభా, నీ ఓటు రావాలి ప్రభా, నీ ఓటు రావాలి ప్రభా. ఇశ్రాయేలీయుల కొరకు నేను ఒక ఓటును తీసేదనన్నా ప్రభా, నీ ఓటును మా మధ్య తీయండి నాయన, నీ ఓటును తీయండి ప్రభా. హాగర్ కొరకు ఓటను తీసావు యస్సు, యస్సు యస్సు, హాగర్ కొరకు ఓటను తీసావు ప్రభా. మా కొరకు ఒక ఓటను తీయండి నాయన, మా యవనస్తుల కొరకు ఒక ఓటను తీయండి ప్రభా, మా పిల్లల కొరకు ఓటను తీయండి ప్రభా, మా యజమానుల కొరకు ఒక ఓటను తీయండి ప్రభా, వృద్ధులైన మా తల్లుల కొరకు ఒక ఓటను తీయండి ప్రభా. అయ్యా మా తోటలో ఒక ఓట ఊబకాలి, ఒక ఓట ఊబకాలి నాయన, దాన్ని బట్టి చెట్లు, తోట చెట్లన్నీ పచ్చగా ఉండాలి. అలాగ ఉండడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం మా అందరికీ అనుగ్రహించండి. నీ కృపల చేతులకి నన్ను సంఘాన్ని అప్పగించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి నేను దౌర్యత్మలు అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.